అందరికీ నమస్కారం. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో అన్నదమ్ములు కలిసి ఉంటే ఎంత ఆనందంగా ఉంటారు అనేది మీకు ఒక కథ వివరించి నేను దాని గురించి విశ్లేషణగా చెప్తాను. అదేంటంటే, ఒక ఊరిలో సుబ్బయ్య, భద్రమ్మ అనే ఒక కుటుంబం, రైతు కుటుంబం వ్యవసాయం చేసుకుంటా బతుకుతుంటారు. వాళ్ళు 10 ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళ పిల్లలిద్దరిని, రామారావు, సోమేశ్వరరావు, వీళ్ళిద్దరిని పెంచుకుంటూ చదివించుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. ఇలా వీళ్ళు చదువు పూర్తి చేసిన తర్వాత వాళ్ళకి అన్నదమ్ములు అంటే ఒకరికొకరు విపరీతమైన ప్రేమ. చిన్నప్పటి నుండి అన్నదమ్ములు ఎంతో ప్రేమగా ఉంటారు. మనం ఉద్యోగాలు చేస్తే, చదువు పూర్తి ఉద్యోగాలు చేస్తే ఎక్కడికో వెళ్ళిపోయి మనం విడిపోయి ఉంటాము. మన ప్రేమ ఇలా కొనసాగాలి అంటే మనం ఉద్యోగం చేయకూడదు. ఇది వాళ్ళ అభిప్రాయం అండి. ఉద్యోగం చేయకూడదు అని నిర్ణయించుకొని వాళ్ళ నాన్నగారితో మేము వ్యవసాయం చేస్తామని చెబుతారు. సరే, మీ ఇష్టం నాన్న అని చెప్పి అతను అని తండ్రి కొడుకులు మొత్తం 10 ఎకరాల వ్యవసాయాన్ని ఎంతో చక్కగా చేసుకుంటూ కొంతకాలం గడిచిన తర్వాత తండ్రి అనారోగ్యంతో ఆయన చనిపోతారు. వీళ్ళు వ్యవసాయం చూసుకుంటా అలా ముందుకు సాగిన తర్వాత మరికొంతకాలానికి తల్లి కూడా చనిపోతుంది. అప్పుడు అన్నదమ్ములు చాలా దుఃఖంలో ఉంటారు. ఈ దుఃఖంలో ఉండి ఎలానా అని ముందుకు సాగుతా వ్యవసాయం చేసుకుంటా గడుపుతుంటే కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ అన్నదమ్ములు ఇద్దరి భార్యలు చిన్నదానికి పెద్దదానికి పోట్లాడుకోవడం ప్రారంభించారు. ఎందుకంటే వాళ్ళకి వెనక చెప్పడానికి పెద్దవాళ్ళు ఎవరు లేరు కదా. అందుకని ప్రారంభించిన తర్వాత పెద్ద అన్నయ్య భార్య మేము వేరుగా ఉండాలని నిర్ణయిస్తే దాని గురించి అన్నదమ్ములు చర్చించుకొని సరే విడివిడిగా కాపురాలు ఉందామని చెప్పి వారు వాళ్ళ 10 ఎకరాల పొలాన్ని చక్కగా ఇద్దరు చెరిసగం పంచుకొని వీలునామాలు రాయించుకుంటారు. ఎవరి వ్యవసాయం వారు చేసుకుంటుంటారు. ఇలా గడిచిపోయే కొద్దీ ప్రతి సంవత్సరం పంట చేతికి వచ్చే టైంకి తమ్ముడు, అన్నయ్యకి 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తుకి మంచిగా అందించాలంటే అన్నయ్యకి డబ్బులు చాలా అవసరం. అందుకని చెప్పి నేను నా వంతు ఇదిగా ఒక 10 బస్తాలు ధాన్యం అన్నయ్య ధాన్యపు రాసుల్లో కలుపుతానని తీసుకెళ్లి అన్నయ్య లేనప్పుడు ధాన్యపు రాసుల్లో కలిపేసేవాడు. తమ్ముడు యథావిధిగా వ్యవసాయం చేసుకుని ఉంటారు. అన్నయ్య కూడా తమ్ముడికి పిల్లలు లేరు, వృద్ధాప్యంలో వాళ్ళని చూడాలి అంటే ఎంతో డబ్బు కావాలి, అందుకని నా వంతు సహాయంగా ఒక 10 బస్తాలు వడ్లు ఇద్దామని చెప్పి ధాన్యపు రాసుల్లో తీసుకెళ్లి తమ్ముడు ధాన్యపు రాసుల్లో కలుపుతాడు. ఇలా జరుగుతుంటుంది. ఇది ఒకరికొకరికి తెలియదు. ఒకసారి వీళ్ళిద్దరూ ఒక సంవత్సరం ఇలా ధాన్యపు రాసుల్లో పోసే టైంలో అనుకోకుండా వీళ్ళిద్దరూ బస్తాలతో ఎదురవుతారు. చూసి ఎక్కడికి వెళ్తున్నావు అంటే చూసి ఇద్దరు నవ్వుకొని, వాళ్ళు చేసిన పని ఇద్దరికి అర్థమయ్యి నవ్వుకొని ఇద్దరు ఆలింగనం చేసుకొని, చిన్నప్పుడు మన ఇద్దరం ఏదైనా సరే చెరిసగం తినేవాళ్ళం కదన్నయ్య, గుర్తుందా, నువ్వు నాకు పెట్టేవాడు అంటే వాళ్ళ అన్నయ్య ఎమ్మట్లో కళ్ళెమ్మ నీళ్ళు వచ్చి ఎంతో ఆప్యాయంగా కౌగిలించుకొని
సంతోషపడ్డారు. ఈ సన్నివేశం జరిగే టైంకి పక్కన పొలాల్లో ఉన్న రైతులందరూ వచ్చి వాళ్ళు కూడా ఎంతో సంతోషించారు. అది ఆ ఊరి ప్రజలకు తెలిసి చాలా ఆనందించారు. ఈ విషయం తెలుసుకున్న వీరి భార్యలు వాళ్ళ బుద్ధి మార్చుకొని ఎంతో సంతోషంగా కాలం గడిపి అన్నకున్న ఇద్దరు పిల్లల్ని వారి పిల్లలుగా భావించి ఇద్దరు పెంచుకుంటూ ముందుకెళ్తూ సమాజానికి ఎంతో ఆదర్శంగా నిలిచారు. మనం మన తల్లి గర్భంలో నుంచి మన అన్నదమ్ములము అక్క చెల్లెళ్ళము అందరం తల్లి గర్భంలో నుంచే మనం వస్తాం. మనలో అందరిలో ఉండేది మన తల్లిదండ్రుల రక్తమే. అయితే మనం తల్లిదండ్రులు ఉన్నంతవరకు మనం ఉమ్మడి కుటుంబంగా ఉంటాం. తర్వాత కుటుంబ పరిస్థితుల కారణంగా, ఆర్థిక పరిస్థితుల కారణంగా వేరుగా ఉన్నా అన్నదమ్ముల బంధం అనేది ఎక్కడికి పోతుందండి? అన్నదమ్ముల బంధం అనేది గొప్ప బంధం, సృష్టిలో గొప్ప బంధం. ఆ బంధానికి మనం విలువ ఇవ్వాలి. అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి కేవలం బంగారం కోసమో వ్యక్తిగత ఆస్తుల కోసమో మనం ఆలోచించుకొని కుటుంబాల్లో కలహాలు పెట్టుకొని ఉండకూడదు. ప్రతి ఒక్క కుటుంబంలో అన్న, తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు అందరూ ఎంతో ప్రేమగా ఉండి ఒకరికొకళ్ళు వారి పిల్లలు ఒకరికొకరు మాట్లాడుకుంటుంటే వీళ్ళకి అభిప్రాయాలు, వాళ్ళలో కూడా ప్రేమలు ఏర్పడతాయి. తమ్ముళ్ళు అన్నల ప్రేమల్లో చెల్లెల కూతుళ్ళు అందరిలో ఒకరికొకళ్ళు చదువుకునే ఈ రోజుల్లో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ, ప్రతి కుటుంబ సభ్యులు, ప్రతి పెద్దలు అందరూ కూర్చొని ఆలోచించుకొని ఐక్యతగా అన్నదమ్ములు కుటుంబాలు వేరుగా ఉన్నా కనీసం వారానికి 15 రోజులకి నెలకొకసారి ఎప్పుడో ఎవరో ఏదో కార్యక్రమాల్లోనో ఏ పెళ్లిలోనో ఏదో కార్యక్రమంలో కలుసుకోవడం కాదండి. ఒక నెలకొకసారైనా 15 రోజులకోసారైనా అన్న తమ్ముడింటికి, తమ్ముడు అన్నింటికి వెళ్ళి ఇద్దరు ఎంతో సంతోషంగా కాలం గడిపితే చాలా బాగుంటుంది. అలాగే అక్క చెల్లెళ్ళను కూడా వాళ్ళు తక్కువేం కాదు. ఇప్పుడు అక్క చెల్లెళ్ళు కూడా మన కుటుంబ సభ్యులే. అలా భావించి అందరూ సంతోషమైన జీవితాన్ని గడుపుతారని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే, థ్యాంక్ యూ.